సో ఒక బిజినెస్‌కి యూజ్ అయ్యే మంచి ఇన్సిడెంట్ నిన్న జరిగింది. నా కంపెనీ సీఈఓతో నిన్న మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్‌లో తను ఒక మంచి వర్డ్ చెప్పాడు. ఇది చాలా మందికి యూజ్ అవ్వచ్చు. ఒకసారి వినండి. తనేమన్నాడంటే, చచ్చిన గుర్రానికి చాలామంది ఏం చేస్తారంటే, చచ్చిపోయిన గుర్రాన్ని లేపడానికి చాలా ఎక్స్‌పెన్సివ్ థింగ్స్, ఎక్స్‌పెన్సివ్ హంటర్స్, తర్వాత ఎక్స్‌పెన్సివ్ ఫుడ్ తీసుకొచ్చి అక్కడ పెట్టి లే 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 అని చెప్తా ఉంటారు. అది ఎప్పటికీ లెగదు. ఎందుకంటే అది చనిపోయిందని గుర్తుపెట్టకుండా దానికి ఇంకా 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 యాడ్ చేస్తూ ఉంటారు. అలాగే చచ్చిన గుర్రాలను ఇంకా తీసుకొచ్చి వాటిని లేపడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో మెనీ థింగ్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. అట్లానే మన బిజినెస్ చనిపోయే స్టేజ్లో ఉంటుంది, చనిపోతుంది. కానీ మనం ఇంకా దాన్ని ఏదో చేయాలని ఇంకా డబ్బులు ఖర్చు పెడతా ఉంటాం. అలాగే కొంతమంది జాబ్ చేస్తూ ఉంటారు మన కంపెనీలో. వాళ్ళు అసలు యూజ్లెస్ ఉంటారు, వైట్ ఎలిఫెంట్ లాగా పడిపోయి ఉంటారు. మనం దాన్ని గుర్తుపెట్టుకోకుండా వాళ్ళకి ఇంకా ట్రైనింగ్ ఇస్తూ ఏవేవో చేస్తూ ఉంటాం. అందులోంచి బెనిఫిట్ రాదు, మనం గ్రో అవ్వం. అలాగే మనం రియల్ లైఫ్లో జరిగే గొడవలకి లేకపోతే ఏదో ఇన్సిడెంట్ అస్సలు పని పక్కకు పెట్టేసి కొసరి పని కోసం నాకు ఇలా అయిందని గుర్రం లే 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 అని మనం కూర్చొని బాధపడుతూ మన వర్క్స్ అన్ని మర్చిపోయి మానేసి అత్త తిట్టిందనో, మొగుడు తిట్టిందనో, భార్య తిట్టిందనో బాధపడతా ఉంటాం. మన అసలు వర్క్స్ వదిలేస్తాం, మన ప్రొడక్టివిటీని తగ్గించుకుంటాం. అలాగే మనం చచ్చిన గుర్రాన్ని ఎప్పుడైతే తొందరగా వదిలేసుకుంటామో మన బిజినెస్ గ్రో అవుతుంది, మన రియల్ లైఫ్ గ్రో అవుతుంది, మనం హ్యాపీగా ఉంటాం, హెల్దీగా ఉంటాం. మీ బర్డెన్స్ అన్ని తగ్గించేసుకోండి, మీరు హెల్దీగా మారండి. మీ బిజినెస్ చచ్చిన గుర్రం అవుతే దాన్ని వదిలించుకోండి. లేకపోతే మీ బిజినెస్లో ఎవరైనా చచ్చిన గుర్రాలు ఉంటే వెంటనే తీసేయండి. మీ హెల్త్ బెనిఫిట్స్ కోసం, మీ బిజినెస్ బెనిఫిట్స్ కోసం. థ్యాంక్ యూ సో మచ్.